అనేది మీ వెర్షన్. ఒక్క నిమిషం రఘురామ్ గారు, ఒక్క నిమిషం. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. ఈ చట్టం వెనుక ఉద్దేశాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇందాక మీ ఇంట్రడక్షన్ కొద్దిగా మిస్ అవ్వాను. వ్యాక్యూమ్ ఉన్నది కదా, చట్టం లేదు కదా. మొన్న కేజ్రీవాల్ విషయం, అందరి విషయం వచ్చినప్పుడు జడ్జెస్ ఏమన్నారు, మేము కస్టడీకి పంపగలం కానీ ఉద్యోగం దిగి పోమని మేము చెప్పలేము, ఏం లేదు, లా లేదా. అసలు వ్యాక్యూమ్ ఉన్నది. వ్యాక్యూమ్. ఒక మర్డర్ జరిగితే మర్డర్కి శిక్ష లేదని ఉంటే జడ్జెస్ ఏమి వేయలేరు ఇంక శిక్ష. సో వ్యాక్యూమ్ ఉన్నది కాబట్టి తప్పకుండా న్యాచురల్ గా పవర్ ఎప్పుడు ఉండదు. కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా కూడా జైల్లో ఉండి పోటీ చేయొచ్చు ఎన్నికల్లో అని ఉంది, కానీ జైల్లో ఉండి పరిపాలన చేయొచ్చు అని ఎక్కడా కాన్స్టిట్యూషన్ లో ఉన్నట్టు, అంటే ఐ మే బి రాంగ్, నాకున్న అబ్జర్వేషన్ లో చెప్తున్నా. కరెక్ట్ కరెక్ట్. అది ఉండినా అది ఆటోమేటిక్ గా రోజు కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ఇలాంటి వాసన వస్తేనే దిగిపోతారు అనుకున్నారు. అది మారిపోయింది, ఈ రోజులు మారిపోయింది, ఎక్కువ ఆలోచించారా కదా. వాళ్ళు అలాగ అనుకున్నారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 293 ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఏమన్నారు, రాష్ట్రాలు ఎంతైనా అప్పు చేసుకోవచ్చు అనుకున్నారు. అసెంబ్లీ పర్మిషన్ ఇస్తే ఎవరు చేయలే, ఇలాంటి 10 లక్షలు 20 లక్షలు అప్పులు పెట్టారు అనుకున్నారు కదా. అవన్నీ పోయినాయి. మనకు ఒక చట్టం కావాలి, ఒక వ్యాక్యూమ్ ఉన్నది. రెండో విషయం మీరు మెన్షన్ చేసలేదు కొద్దిగా, ఒక గవర్నమెంట్ సర్వెంట్ 48 గంటలు కస్టడీలో ఉంటాయి. ఏ కస్టడీ అయినా టీమ్ సస్పెండెడ్, వారికి సస్పెన్షన్ ఆర్డర్ రావక్కర్లేదు, సస్పెండెడ్. మీరు చూసుకోండి, అంత కఠినమైన శిక్ష గవర్నమెంట్ సర్వెంట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అతను ఎవరినో కొట్టాడు, అరెస్ట్ చేశాడు, శుక్రవారం నాడు ఏదో కుట్ర చేసి వాళ్ళని రిలీజ్ చేయలేదు, సోమవారానికి వరకు జైల్లో ఉన్నాడంటే పోలీస్ కస్టడీ, సస్పెండెడ్. జ్ఞాపకం పెట్టుకోండి, 2 రోజులు ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయినా జైల్లో ఉంటే. అలాంటిది మనం కేజ్రీవాల్ మిగతా వాళ్ళు చేసింది చూసాం కదా, చాలా ఘోరం కదా. అతనంటే నాకు చాలా గౌరవం. లాలూ ప్రసాద్ చూసాం, ఉన్నారు. లాలూ ప్రసాద్ కంటిన్యూ అవ్వలేదు, జైల్లోకి వెళ్ళి సీఎం గా చేయలేదు, రిజైన్ చేశాడు, భార్యను చక్కగా పెట్టాడు. కేజ్రీవాల్ పెట్టాడు, అక్కడ ఆమె తీసుకొచ్చి పెట్టాడు, పర్వాలేదు చట్టం. ఇతను అది చేయలేదే, ఇతనే నేనే ఉంటాను, చట్టం లేదు కదా అన్నాడు. చట్టం కావాలి. రెండో పాయింట్ ఏంటంటే, నేను చెప్పాను గవర్నమెంట్ సర్వెంట్ 2 రోజులు 48 గంటలు కస్టడీలో ఉంటే సస్పెండెడ్. నన్ను ఎవరన్నా కరెక్ట్ చేయండి, తప్పు అయితే 36 గంటలు 48 గంటలు. సో ఇది కావాలి మనకి, ఇది కావాలి చట్టం. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు చెప్పకముందే అన్న ఏదో రాజకీయంగా మీరు ఈ చట్టాన్ని, మీరు ఈ చట్టం యొక్క ఉద్దేశాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, రైట్? సపోర్ట్ చేస్తా అంటే ఇప్పుడు డిబేట్ అయినా జరుగుతుంది కదా. యా డెఫినెట్లీ, దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ సార్. ఇప్పుడు ఇండివిజువల్స్ కూడా ఒపీనియన్ ఉంటది. బ్రేక్ లో నేను, మహేష్, విక్రమ్ గారు కూడా అదే మాట్లాడుకున్నాం. ఎవరి ఒపీనియన్ వారికి ఉండొచ్చు. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ యు ఆర్ సపోర్టింగ్ దిస్ యాక్ట్, రైట్? ఐ సపోర్ట్ ద నీడ్ అంటున్నా. ఇంకా మార్చొచ్చు చట్టం, సేఫ్ గార్డ్స్ చేయాలి.